తెలంగాణ వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అమల్లోకి వచ్చింది. గతంలో రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి స్లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అమల్లోకి రావడం జరిగింది. రోజుకు 48 స్లాట్స్ గతంలో చూడడం జరిగింది. ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా సమయం ఎప్పుడు వస్తుందో అన్నటువంటి సమయం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించేది. కానీ ఇప్పుడు కొత్తగా స్లాట్ విధానం వల్ల వారికి సమయం సేవ్ కావడంతో పాటు అన్ని రకాల సేవలు కూడా వాట్సాప్లో మొత్తం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి నల్గొండ డిస్టిక్ రిజిస్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద ఈ రోజు నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఏ విధంగా అవుతుంది సార్ ప్రాసెస్? స్లాట్ బుకింగ్ స్లాట్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయండి. ముఖ్యంగా స్లాట్ విధానాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టారంటే టోటల్గా ట్రాన్స్పరెంట్గా తొందరగా సర్వీసెస్ ఇవ్వాలనే విధానంతో పెట్టారు. ఇక్కడ మన నల్గొండ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 2 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్లకు 48 డాక్యుమెంట్లు స్లాట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 96 చేసుకునే వీలు ఉంటుంది. అండ్ ఆల్సో కూడా సూర్యాపేట అండ్ యాదగిరిగుట్టల్లో కూడా ఎక్కడైతే ఎక్కువగా అవుతాయో డాక్యుమెంట్లు అక్కడ కూడా సబ్ రిజిస్ట్రార్లని ఇంకొకళ్ళని కూడా అపాయింట్ చేశారు. అపాయింట్ చేసి వాళ్ళ దగ్గర కూడా 48, 96 స్లాట్స్ ఉన్నాయండి. అండ్ 10:30 to 5 వరకే స్లాట్ అనేది ఇస్తారు. అండ్ ఆల్సో ఇంకొక వీలు ఏం కల్పించారంటే 5 to 6 కూడా వాకిన్ 5 అపాయింట్మెంట్స్ 5 స్లాట్స్ అనేది ఇస్తున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా అర్జెంట్ అయితే స్లాట్ దొరక్కపోవచ్చు ఒక్కో రోజు, అటువంటి వాళ్ళు వాకిన్ కూడా డైరెక్ట్గా వచ్చి చేయించుకోవచ్చు. ఇవి ఒక్కొక్క ఆఫీస్లో 5 మటుకే ఉన్నాయండి. ఇది ఫేజ్ వైజ్గా మేనర్తో ఫస్ట్ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ 2 ఆఫీసులు, తర్వాత 3 ఆఫీసులు, ఈ రోజు నుంచి నల్గొండ జిల్లాలో ఉన్న 15 ఆఫీసుల్లో కూడా స్లాట్ బుకింగ్ ద్వారా చేసుకునే వీలు కల్పించారండి. అంటే ఎలా ఉంది సార్ గతంలోకి మాన్యువల్ కానీ ఇప్పుడు స్లాట్ విధానం కానీ తేడా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. డాక్యుమెంట్ అప్పటికప్పుడు రిటర్న్ ఇవ్వగలుగుతున్నామండి మేము. అదొకటి అంటే అందరూ ఒకటేసారి రావడం వలన సబ్ రిజిస్ట్రార్ కూడా తొందరగా ఇవ్వలేడనమాట. అందుకని ఇది టైం వైజ్ మేనర్లో ఇచ్చారు కాబట్టి ఆ టయానికి గనక వస్తే ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటే పబ్లిక్ ఆ టయానికి గనక వచ్చినట్టయితే ఈజీగా తొందరగా వాళ్ళకి సర్వీస్ ఇచ్చే వీలు అయితే ఉంటుందండి. మన దగ్గర గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కావడం అది పైలట్ ప్రాజెక్ట్ కింద మన దగ్గర చౌటుప్పల్ ఒకటి అండ్ భువనగిరి ఒకటి ఫస్ట్లో నడిచిందండి. అంటే మొన్న 12th నుంచి ఇంకొక ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది. అవన్నీ వాటిని చూసే అన్ని ఆఫీసులు స్టార్ట్ చేద్దామని అనుకొని ఇప్పుడు అన్ని ఆఫీసులు స్టార్ట్ చేశానండి ఈ రోజు నుంచి. అదేవిధంగా ఏంది కొంచెం సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కంటిన్యూ ప్రాసెస్ ఇవన్నీ కూడానండి సర్వర్ ప్రాబ్లమ్స్, ఈ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కొన్ని అప్పుడప్పుడు ఉన్నాయి. వాటిని అన్నిటినీ రెక్టిఫై చేసుకుంటూ అండ్ ఎక్కడెక్కడైతే మనకు ఈ యొక్క సిబ్బంది కొరత కూడా ఉందో ఆ సిబ్బంది రీడిప్లాయ్మెంట్ కూడా చేస్తున్నామండి. చేసుకొని వర్క్ ముందరికి తీసుకెళ్తున్నామండి. కొత్తగా వాట్సాప్ సేవలు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. వారంతా కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా వాట్సాప్ ద్వారా కూడా తెలుసు. ఆ వాట్సాప్ ద్వారా వాళ్ళకున్న మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఈ యొక్క వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎవరికి వచ్చినా కానీ సబ్ రిజిస్ట్రార్ని ఒక గ్రూప్లో పెట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఫేజ్డ్ మేనర్లో ఎటువంటి సమస్యలకైనా అప్పటికప్పుడు రెజల్యూషన్స్ని అక్కడ ఐజీ గారి దగ్గర నుంచి వస్తున్నాయండి. రైట్, చూడొచ్చు. నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఎంతోమంది కూడా టైం సేవ్ కావడంతో పాటు సులభతరంగా కూడా స్లాట్ బుకింగ్ చేసుకొని వారు అనుకున్నటువంటి సమయానికి ఇక్కడికి వచ్చి ఈజీగా మొత్తం డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ,